సంవత్సరం అంతా గంధంతో కప్పబడే నరసింహస్వామి ఈ ఒక్కరోజు విశ్వరూపం ఉంటుంది. దర్శనం ఎలా జరిగిందో తెలియాలంటే ఫుల్గా వీడియో చూడండి. ఫస్ట్ అయితే కాకినాడ నుండి సింహాచలం అయితే బయలుదేరిపోయాం. మధ్యలో టీ కోసం ఆగి ఆ టీ అయితే తాగేసి మళ్ళీ వెంటనే బయలుదేరిపోయాం. వైజాగ్ అయితే రీచ్ అయ్యాం అండ్ సింహాచలం అయితే వెళ్తున్నాం. అసలు దర్శనంగా అయితే రేపు తెల్లజాము 3 గంటలకు అయితే వెళ్ళాలి. అందుకే రూమ్ అయితే తీసుకోవడానికి సింహాచలం అయితే వెళ్ళాం, కానీ రూమ్లో అయితే అస్సలు దొరకలేదు. ఇంకా రూమ్ సింహాచలం బయట తీసుకొని ఇంకా అక్కడే ఉండిపోయాం. ఇంకా తెల్లవారుజామున 4:30కి అయితే బయలుదేరాం. ఎందుకంటే రాత్రి వర్షం ఉరుకులు చాలా గట్టుకొచ్చాయి. ఇంకా సగం దూరం వెళ్ళబడికి బండ్లన్నీ ఆపేశారు. ఇంకా బండి అక్కడ పక్కన పార్కింగ్ చేసి నడిచి అయితే వెళ్ళాం. మేము కొండ కింద ఉన్న బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం. అందుకే కొండ కిందకి అయితే వెళ్ళకూడదంట. గోసాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి పైకి వెళ్ళాలంట. అక్కడే చాలా టైం అయిపోయింది మాకు. ఆ బస్సు ఎక్కడం కూడా లైన్లోనే వెళ్ళాలి. 1 గంటన్నర సేపు అయితే ఆఫ్ చేశారు ఇన్సిడెంట్ అవడం వల్ల. అంటే గోడ పడిపోయి 7 చనిపోయారు. గాలి వర్షం అంతలా పడింది. ఇంకా మేము లైన్లోకి రాబోడికి 8 అయితే అయిపోయింది. చూసారు కదా అక్కడ ఎలా దోసుకున్నారో, అవన్నీ దాటుకుని ఎక్కడ దాకా వచ్చాం. ఇంకా లైన్లో అయితే అన్ని లోడ్ లేకుండా అయితే పెట్టారు. ఫ్రూట్స్, పానకాలు, మజ్జిగలు అండ్ పిల్లలకి అయితే ఇబ్బంది లేకుండా బిస్కెట్ బయటలు, మళ్ళీ వాటర్ బాటిల్ అన్ని సదుపాయాలు చేశారు. ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే 3 గంటల 30 నిమిషాలు అయితే పట్టింది. ఇంకా దర్శనం అయిపోయి ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా దర్శనం అయిపోయాక కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఆ లైన్ చూడండి. మేమైతే తోసుకుంటున్నారు కదా, అక్కడి నుంచి అయితే వచ్చాం. వీళ్ళైతే మొత్తం దారి దాకా వచ్చేసారు. ఇంకా కొండ కింద కూడా తినడానికి తాగడానికి అన్ని సదుపాయాలు అయితే చేశారు. ఇదైతే లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఇదే ఆ గుడి. అండ్ ఇంకా కాకినాడకి అయితే బయలుదేరిపోతున్నాం. వస్తున్నప్పుడు అయితే బాగా వస్తాం, కానీ వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం చాలా గట్టిగా వస్తుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టండి. అదే యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్.